హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ టుగెదర్ తెలుగు. నేను మీ నీలిమావేని. ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్ అంటే సూపర్ ఉన్నాం కదా. మీరు కూడా మా లెక్క సూపర్ ఉండాలని అయితే నేను దేవుని కోరుకుంటాను. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే నేనైతే నా 10th క్లాస్మేట్ ఫ్రెండ్ని చిన్ననాటి దోస్తుని అయితే కలవడానికి మంచిగా వెళ్ళిపోతాను. ట్రైన్ కోసం అయితే మేము ఇద్దరము ఎదురు చూస్తున్నాము. నేను చిన్నోడు ఇద్దరం వెళ్తాను, పెద్దోడు రావట్లేదు. పెద్దపల్లిలో ఇంకొక ఫ్రెండ్ జాయిన్ అవుతుంది మనతోటి. ఇద్దరం కలిసి అయితే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మంచిర్యాల ఉంటుంది ఆ ఫ్రెండ్. ఈ రోజు ఇదే మన వీడియో టాపిక్. నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి ఎట్లా హడావిడి చేసినాము, ఎంత అల్లరి చేసినాము, ఏమేమి గేమ్స్ ఆడినాము, మా కోసం మా ఫ్రెండ్ ఏం స్పెషల్ చేసింది, అవన్నీ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపెడితే తప్పకుండా చూడండి. చూసి లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, తప్పకుండా మర్చిపోకుర్రి. ఓకేనా? నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇదే ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు ఫ్రెండ్ వాళ్ళు. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. చూసేయండి ఇక్కడ నుంచి. ఏ మంచి అత్తలే వెళ్ళాను. డ్రెస్ బాగాలేదు, దాని డ్రెస్ చీర వస్తుంది. అరు మంచిగా ఉంది. అరు మస్తు రెడీ అయింది. చూసినా నేను అత్తన్నానని మొహల్లా ఉంది. సుజ్జి పెట్టుకుంటుందట యూట్యూబ్. సుజ్జి యూట్యూబ్ పెట్టుకుంటుందట. జిలేబీ నేనే తెచ్చిన, తింటలేరు. నేను అంత ఇష్టం లేదు వీళ్ళకి, అందుకనే సగం కాలే అయింది. మేము వచ్చినామని నీట్గా వేసింది. అయినా కూడా నీట్గానే ఉంటది అనుకో. అది రమ ఉగాది ముందే చేసుకున్నానంట, పొరపాటు అయింది. జిలేబీ పప్పులుపులు. మా ఫ్రెండ్ రమ. ఇది చూడు, ఇది చూడే. రైస్ మా ఫ్రెండ్ కిట్టు. కిట్టు చికెన్ ఎలా ఉంది? సూపర్. రైస్ రైస్ ఇది చూపించు, వన్ చూపించు. ఇది కూడా కొత్తగా కలుపుతుంది. మీరు ఏమనుకోకూడదు, ఇది పాతలే. దాన్ని మటన్ ఎమ్మి ఎమ్మి మటన్ చేసింది. గంట లేదు కలబెడదాం అంటే చేయన్నది కదా మటన్. హే ఇది ఉప్పులు బొక్క తర్వాత ఇవ్వవా? అన్నంలో బగారా ఇది నేను తెచ్చిన జిలేబీ. 10 సార్లు చెప్పావు ఎందుకు తెచ్చిన జిలేబీ. యాక్చువల్ గా ఇవి కవర్లు పెట్టినాయి. మ్యాంగోస్ ఇక్కడ కింద కింద తీయలేదే, ఇప్పుడే తీసుకొచ్చిండు మ్యాంగోస్. ఫ్రిడ్జ్ లో పెట్టేవి, చల్లగా ప్లేస్ లేదు, చల్లగా అందుకే పెట్టిన. మాకు ఎన్ని తింటే జిలేబీలు బాగా ఇష్టం, కానీ ఇక్కడ టేస్ట్ లేవు. మంచిగా వేడి వేడి మంచిగా ఉంటాయి. పిల్లలని చేస్తారు. బంగారు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా నాని. ఎక్కడనయ్యా? అయ్యా నేను చెప్పలేదు.
ఇది కిట్టు వాళ్ళ అబ్బాయి. ఇదేమో రమ పాప. ఇది మాకే బిడ్డ, ఇది మాకే కొడుకు, ఇది కూడా ఏ కన్నయ్య, ఇది సుజాత కొడుకు, ఇది రమ్మ కొడుకు. అరే నాని ఓకే. అగో ఇంకా రమ మా ఫ్రెండ్ రమ. హాయ్. ఇంకాగో ఇది సుజాత బిడ్డ, ఇది బంగారు తల్లి, ఇది నా బంగారు తల్లి. ఇది మా కిట్టు, ఇది సుజాత. నేనే అనుకుంటున్నాను. పరిచయాలు అయిపోయినాయి కదా, వంటలు కూడా రెడీ అయిపోయినాయి. మా కోసం అయితే మంచి లంచ్ ప్రిపేర్ చేసింది మా దోస్త్. అయితే మటన్, చికెన్, మిల్క్ మేకర్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్, పెరుగు, థమ్స్ అప్, మజా, కూల్ డ్రింక్స్ అన్ని తీసుకొచ్చి మా కోసం అయితే అరేంజ్ చేసి పెట్టింది. తినడానికి అయితే మేము కూర్చున్నాం, ఇంకా తింటాము. తినడం అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటాము, తర్వాత ఏమన్నా గేమ్ ఆడుకుంటాము, తింటున్నాము. మా అందరికి వడ్డిస్తుంది. మా ఫ్రెండ్ అయితే గుండకాయ అందులో ఉన్నదో లేదో, నేను ఏతవా వేస్తా. మెత్తటి అయితేనే తింటాడు. థమ్సప్పా అన్నీకే మొత్తం ఇది 1000 అయింది. మొత్తం ఇది 1000 అయింది. ఓకే రమ్మా. 1000 ఓన్లీ ఒక మటన్, ఒక చికెన్ కి 1000 అట. బగారా తలకారీ, ఇంకోటి తలకాయ, బోటి అవన్నీ ఇగో మిల్ మేకర్ కర్రీ. నువ్వు చెప్పినట్టు ట్రై చేసినది మంచిగా ఉందా? నీకు లివర్ పడలేదా? లివర్ 1000 అవుతుందట. మొత్తం 1000. మీకు 2 లివర్స్ వేస్తే 1000 రూపీస్. కావాలా? నేను లెమన్ వేసుకొని టేస్ట్ చేస్తా. చేసే అది మొక్కుకొని మరీ తింటుంది. ఓకే తింటున్నాం. తిన్నుడైతే అయిపోయింది. ఇంకా పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు, మా దోస్తు రెస్ట్ తీసుకుంటుంది, నేనేమో టీవీ చూస్తున్నా. పిల్లలైతే చిన్న గేమ్ ఆడదాం అంటారు, చిట్టీలు. మీకు తెలుసా చిట్టీలాట, రాముడు సీత, అదైతే ఆడుతున్నాము. మీరు చూడండి, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయటం. అమ్మని కాదు అరుపాప. మరి ఎవరు? నేను కాదు. నేనే నేనే దొంగ. నేనే. ఓకే మమ్మీకి ఎంత? సీజన్ పేరు చెప్పుకున్నది. జీరో 1000 అంట కదా. ఇట్లా పైన $500. ఓకే రెడీ. పోలీసు నువ్వేనా? ఆంటీ నేనా అండి దొంగ? ఎవరికి ఇవ్వండి పిల్లలు, ఇవ్వండి.
గేమ్ ఆడుకునేది అయిపోయింది. సాయంత్రం టైం అయితే అయిపోతుంది. మాకు ట్రైన్ టైం కూడా అయిపోతుంది. ఇంకా మేమైతే రెడీ అయినాం ఇంటికి మళ్ళీ బయలుదేరడానికి. ఇది మా టీం. మా పెద్దోడు ఒక్కడు మిస్ అయిపోయిండు, అంతే అందరము ఉన్నామన్నమాట. ఇంటికైతే బయలుదేరుతున్నాం. తొందరగా పోయినట్టు అనిపిస్తుంది. మీరు కూడా మీ చిన్ననాటి ఫ్రెండ్స్ని కలుసుకోండి. ఇట్లా అప్పుడప్పుడు కలుసుకొని సరదాగా గడపండి, వాళ్ళతోటి మంచిగా అనిపిస్తుంది కదా. ఇక ఇంటికి బయలుదేరే ముందు అయితే కొన్ని ఫొటోస్ దిగినాము. ఇంటికైతే బయలుదేరుతున్నాం. మీకు ఎట్లా అనిపించింది? ఫ్రెండ్స్ తోని ఎంజాయ్ చేసుడు మంచిగా అనిపించింది అనిపించలేదా? నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయదప్ప తప్పకుండా. నాకైతే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే తొందర వచ్చి తొందర అవుతాను అని. ఒకవేళ లేట్ ఉంటే వస్తుంది కావచ్చు. వెళ్తున్నాం పోతున్నాం రమ్మ వాళ్ళ ఇంటికి. రమ్మని పోతున్నాం. ఇట్లా వచ్చి అట్లా పోతాను. పోతే మంచిగా తీసుకున్నట్టు. మా ఇంటికి వస్తే మంచి నైట్ అయ్యాక ఉండొచ్చు. ఈసారి మేము కూడా అదే ట్రై చేస్తాను. అరే మీ ఇంటికి వచ్చినప్పుడు లేదు ఇది. రండి 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 రండి. ఆటో దొరుకుతుంది డౌట్. ఆటో స్టేషన్ అక్కడ పండుగ స్టేషన్ దాకా ఏమద్దాడు చిన్నోడద్దు ఉన్నోడద్దు. ఇంటికి బయలుదేరినాము. రమ్మని అయితే ఆటో దాకా వచ్చి ఆటో ఎక్కించి అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడు. మేమైతే స్టేషన్కి బయలుదేరినాము. ట్రైన్ అయితే చూపిస్తుంది, అందుతుందో అందదో చూడాలి. మాకైతే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నా వెనకాల కనిపిస్తుంది కదా ట్రైన్ పోతుంది, అదే మేము ఎక్కాల్సిన ట్రైన్ అన్నట్టు. ఇక ఊరికి పోయి ఎక్కాలి. టికెట్ కూడా తీసుకోము, భయం అవుతుంది టికెట్ తీసుకోకుండా ఎక్కుడు. కొంచెం ముందైతే మాకు ట్రైన్ మంచిగా అందేది, టికెట్ తీసుకొని ఎక్కుతుంటుంది. ఇక ఊరికి పోయి ఎక్కుతాము. ఎక్కనైతే ట్రైన్ ఎక్కేసినాము. ఫస్ట్ టైం టికెట్ లేకుండా మేము ప్రయాణించుడు. మళ్ళీ ఇది హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నట్టు. చూద్దాం ఎవరైనా చెకింగ్ మాస్టర్ వస్తాడా రాడా, భయమవుతుంది. బాయ్ బంగారు బాయ్. ఇది తీస్తాం. హలో హలో. సుజీ వాళ్ళ స్టేషన్ దిగిపోయింది పెద్దపల్లిలో. నెక్స్ట్ మనదే స్టేషన్. ఇప్పుడైతే పెద్దగిరి స్టేషన్ దాడుతున్నాము. భయం అవుతుంది నాకు, ఒకదాన్ని ఉన్నా. చెప్పిన కదా నేను ఫస్ట్ టైం ఎక్కిన ఈ ట్రైన్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కలే. ఇవాళ ఫస్ట్ టైం ఎక్కిన, మళ్ళీ అది టికెట్ లేకుండా. ఎవరన్నా వస్తారేమో అని ఫుల్ భయం అవుతుంది. వాళ్ళ వీడు అసలే నాకు భయం అవుతుంది అంటే వాళ్ళ మధ్యలో స్టేషన్లో కాసేపు క్రాసింగ్ పెట్టిండు. మా ఆయన లేడు మళ్ళీ ఎంబడి, నేను చిన్నోడు ఇద్దరమే ఉన్నాము. ఈ బండి నిండా వెరైటీ ఉన్నారు జనాలు, అందరు మొగోళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. నాకైతే ఫుల్ భయం అంటే భయం అయింది. మళ్ళీ నైట్ కూడా అయిపోయింది అన్నట్టు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఫస్ట్ టైం ఇట్లా నేను నైట్ ఒక్కదాన్ని జర్నీ చేసాను, మా ఆయన లేకుండా. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇట్లా. మొత్తానికైతే మన స్టేషన్ కూడా వచ్చేసింది దగ్గరికి. ఇది ఇవాళటి మన ముచ్చట. నేనైతే నా చిన్ననాటి ఫ్రెండ్స్లను కలుసుకొని అయితే చాలా సరదాగా గడిపిన వాళ్ళతోటి. మేము 1 yearకి ఒకసారి ఇట్లా మీట్ అవుతాము ఫ్రెండ్స్ము. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే ఇట్లా ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మా ఛానల్కి. అయితే స్టేషన్ అయితే వచ్చింది జమ్ముకుంటా. నేనైతే ఇక దిగుతా. మీకు ఎట్లా అనిపించింది చిన్నప్పుడు ఫ్రెండ్స్తో నేను చేసిన హడావిడి ఎట్లున్నది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా అప్పుడప్పుడు మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలవండి, హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెము మైండ్ రిలాక్స్ కూడా అవుతుంది. చిన్ననాటి దోస్తులతో కలిసి మనం సరదాగా గడిపితే. ఓకేనా? తప్పకుండా కలవండి. బాయ్ దోస్తులు, బాయ్ 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 బాయ్. టేక్ కేర్ అందరికీ. బాయ్ బాయ్.